బాధితులకు దశాబ్ద కాలం దాటినా న్యాయం జరగలేదని ప్రభుత్వం మారిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఏ ఒక్క ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేకపోయిందని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్షలు విజయవాడ ధర్నా చౌక్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరవధిక నిరాహార దీక్షలో ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు దశాబ్ద కాలం దాటినా న్యాయం జరగలేదని, ప్రభుత్వం మారిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఏ ఒక్క ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేకపోయిందని విమర్శలు గుప్పించారు. సమాజంలో ప్రతి మనిషి రూపాయికి రూపాయి కూడబెట్టుకుని ఇలాంటి అగ్రిగోల్డ్ లాంటి సంస్థల్లో దాచుకుంటుంటే సాధారణ ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్ సంస్థలకు ఈ ప్రభుత్వాలు ధారాదత్తం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ సమయంలో అగ్రిగోల్డ్ బాధితులకు అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా అగ్రిగోల్డ్ బాధితులను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 10 మంది నిరవధిక నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. మేము గొంతెమ్మ కోరిక లేదు. కంపెనీ యాజమాన్యం 40,000 కోట్ల పైగా మా ఆస్తి ఉందని చెబుతున్నారు. వాళ్ళని తీసుకెళ్లి సిఐడి ఆస్తి ఎక్కడుందో ఒక్క రోజైనా ఈ 3 ప్రభుత్వాల్లో చైర్మన్ అడిగిందా? 40,000 కోట్ల ఆస్తి ఉందని చెప్పిన డైరెక్టర్ హవా సీతారామరావుని అడిగిందా? వాళ్ళని అడగకుండా, ఆ భూములు తీసుకోకుండా ఈ డబ్బు మొత్తం 32 లక్షల మంది పేదలు, వ్యవసాయ కూలీలు, ఇంటి పని వారులు బుట్ట నెత్తిన పెట్టుకొని కూరగాయలు అమ్మే వాళ్ళ రక్త మాంసాలని కొల్లగొట్టిన ఈ యాజమాన్యపు దొంగల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉందా అని నేను అడుగుతున్నా. మీకు ప్రేమ లేకపోతే 2వ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే హోంమంత్రి అనిత గారికి 10 నిమిషాలు ఈ అగ్రిగోల్డ్ సమస్య మీద మాట్లాడటానికి తీరుబడి లేదా అని నేను నిలదీస్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కోట్లాది ఆస్తుల్ని ఆయన గత ప్రభుత్వంలో అటాచ్ చేసిన వ్యక్తి. 142 మందికి 5 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా చనిపోయిన వారికి ఇచ్చిన అనుభవశాలి. వీళ్ళందరినీ జైల్లో పెట్టించిన మనిషి. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేస్తానని 12 మాసాల నాడు చెప్పి కోర్టుకి రాపిస్తే, కోర్టు అంగీకరిస్తే ఈ రోజు కూడా కోర్టు వెయ్యలేదు, కోర్టు ఏర్పడలేదు అంటే అది ముఖ్యమంత్రి గారు వారి యంత్రాంగ వైఫల్యంగా నేను చెప్పక తప్పటం లేదు. మరి ఈ నిరవధిక నిరాహార దీక్ష ఇలాగే కొనసాగి ఏ బాధితుడైనా ప్రాణం పోతే బాధ్యత ఎవరు తీసుకుంటారని ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని, అలాగే ఈ కమిటీ వేస్తే ఆ కమిటీకి చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు. మరి ప్రధాన కార్యదర్శి తీరుబడలేక, ముఖ్యమంత్రి గారికి తీరుబడలేక, హోంమంత్రి గారికి తీరుబడలేకపోతే ఈ 22 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకి 40,000 కోట్ల ఆస్తి ఇవాళ అటాచ్మెంట్ లో ఉండి దాన్ని పంచడానికి, అమ్మడానికి అది కాకపోతే అది ప్రభుత్వ వైఫల్యం కిందకి రాదా అని అడుగుతున్నాను. అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ప్రభుత్వ స్పందన లేకపోవడం చూసి నిన్నటి నుంచి ఆమరణ దీక్షగా మొదలుపెట్టి వాళ్ళ 10 మంది యోధులు వాళ్ళు బాధితుల కోసం ప్రాణం అర్పించడానికి సిద్ధపడి వాళ్ళు ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నారు. నేను 2 విషయాలు చెప్తా ఉంటాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన 250 కోట్ల రూపాయలు ఎస్క్యూ అకౌంట్లో పెట్టి ఇద్దామని అనుకున్న కొన్ని గద్దలు అడ్డుపడ్డాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని మిగతా 900 కోట్లకు కూడా కలిపి ఇవ్వటం జరిగింది. కానీ రాష్ట్ర ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే ప్రజలు కట్టిన పనుల్లోంచి ఇస్తున్నారన్న. అది నేను 2-3 సార్లు నేను ఎవరితో మాట్లాడినా క్లారిఫికేషన్ చేయదలుచుకున్నా. దాదాపు 24,000 ఎకరాలు, లక్ష ఏది మన అర్బన్ భూమి, బిల్డింగులు, హైలాండ్ అన్నీ కలిపి దాదాపు 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయల ఆస్తులు
వీళ్ళ రక్తం స్వాదంతో కలిపి కొన్నాయి. ఇవాళ ప్రభుత్వం తక్షణమే మేము ఒకటే చెప్తున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? బినామీ ఆస్తుల ద్వారా అమ్మేసుకున్నారని వస్తుంటే మేము ప్రభుత్వాన్ని మొన్న కూడా చెప్పామండి, మిత్రులు వాళ్ళ పోరాట కమిటీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా నిలబడి ఉన్నారు. మేము కోరేది ముఖ్యంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి. ఆ 23,000 ఎకరాలు 24,000 ఎకరాలు చిల్లర మిగతా అంతా కూడా బినామీ ప్రాపర్టీ అన్యాయక్రాంతం అయిపోతుంది. ఇది పూర్తిగా ఇక్కడ వాళ్ళకి చెందాల్సిన విషయం. ఇమ్మీడియట్గా దాని మీద చేయమని కోరుతున్నాం. మీరు కోర్టులో కూడా స్పష్టంగా కోర్టులో అప్పీల్ పెట్టి ఇక్కడ వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీరు కనుక ఇప్పుడు స్పందించకపోతే ఇక్కడ ఏమి జరిగినా మీరే బాధ్యత వహించాలి. మీరు కేంద్రంలో ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ అగ్రిగోల్డ్ యజమానులు కేంద్రంలో ఉన్న కొంతమందితో గుమా వ్యాపారులు కుమ్మక్కైపోయారని ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, లేదా కేంద్రంలో ఉన్న ఏళ్ళ పాలకులను ప్రశ్నిస్తున్నాం. దయచేసి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. వీళ్ళ సమస్యను పరిష్కరించాలి. ఆస్తి మొత్తం ఖచ్చితంగా ప్రతి రూపాయి వీళ్ళకి చెందాలి. అది ముఖ్యమైన డిమాండు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు, సమస్యలను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ అధికారులు సరైన విధంగా పట్టించుకునే పరిస్థితి ఉండేదని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల విశేష స్పందనతో విజయవంతంగా జరిగింది. ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొని మాట్లాడారు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలిచ్చిన ఫిర్యాదులు, సమస్యలను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ అధికారులు సరైన విధంగా పట్టించుకొని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ప్రజలు స్పష్టంగా గుర్తించి 2024 ఎన్నికల్లో తీర్పిచ్చారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు ప్రతి శుక్రవారం తమ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. 5 సంవత్సరాలు ఏదైతే కాలయాపన చేస్తూ ప్రభుత్వం ప్రజా సమస్యలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రజలు ఇచ్చేటువంటి ఒక గ్రీవియన్సెస్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కార్పొరేషన్ కానీ ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకం అనేది ఏ విధంగా ఉంటుందనేది 2024 ఎన్నికల్లో మనందరం కూడా చూసాం. ఒక ఘన విజయంతో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ సమస్యలు అనేవి ప్రధానంగా మనం పట్టించుకోవాలి, ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారు వాళ్ళ కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ను నిర్వహిస్తూ ప్రజలు ఇచ్చేటువంటి సమస్యలు కానీ, ఆయనతో వచ్చి మాట్లాడాలనుకున్న వాళ్ళకు ఒక రోజంతా కేటాయించి వాళ్ళు చెప్పేటువంటి సమస్యలను వింటూ ఏ విధంగా వాటిని పరిష్కరించవచ్చో అనే ఒక మార్గాన్ని కూడా ఒక సమాధానం చెప్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నటువంటి వ్యక్తిగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఏదైతే శాసనసభ్యులుగా ఆయన అసెంబ్లీకి వెళ్ళని పరిస్థితుల్లో ప్రజా దర్బార్ను ఇక్కడ ఆపకుండా ఇక్కడ ప్రజలు వచ్చేటువంటి ప్రజలకు వాళ్ళ సమస్యలు వినాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడకు మా ఆఫీస్ స్టాఫ్ కానీ మేము కానీ వచ్చి ప్రజలు ఇచ్చేటువంటి వినపత్రంలో ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ వాటికి సరైన మార్గంలో పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళందరికీ కూడా చెప్తూ ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే గతంలో అయితే మనం చూసుకున్నట్టయితే అసలు సమస్య వినేటువంటి నాదుడు కూడా లేనటువంటి పరిస్థితి. గతంలో ఇక్కడ పరిపాలించిన శాసనసభ్యుడు కానీ లేకపోతే మంత్రి కానీ ఒక్కసారి కూడా ప్రజల ముందుకెళ్ళి ఏ అమ్మా ఏంటి మీకు ఇబ్బందులు ఏమున్నాయి, మేము ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలమని చెప్పి అడిగేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు నిత్యం మా ఆఫీస్ తలుపులు అన్నీ కూడా తెరిచి ప్రజలకు ఎప్పుడు ఏ సమయంలో కష్టం వచ్చినా సరే మేము ఉన్నాము అనే ఒక విధంగా బోండామ్మ గారు ఉంచోవటం, మేము కానీ నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా ప్రజలు పరిష్కారం ఇచ్చేటువంటి సమస్యల్ని ముందు వినడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పి
ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ చెప్పేటువంటి పెన్షన్స్ కానీ, హౌసెస్ కానీ, తోపుడు బండ్లు కానీ, ఇస్త్రీ బండ్లు కానీ ఇవన్నీ కూడా నిత్యం మేము తప్పనిసరిగా వాళ్ళకి అందజేస్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పీపీపీ మోడల్లో ఇక్కడ దాదాపు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్నో మంది వ్యాపార రంగం కానీ, జాబ్స్ పరంగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి దాతలుగా మేము వాళ్ళకి సాయం చేస్తాము అని చెప్పి ఒక పీపీపీ మోడల్లో వాళ్ళకి అందరం కూడా రావడం కూడా చాలా సంతోషం. ఒక మంచి నాయకత్వంలో, ఒక మంచి నాయకుడితో మేమందరం నడుస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని ప్రజలందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి. తప్పనిసరిగా రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాలో సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ను ఇలాగే కొనసాగిస్తాం. ప్రజల సమస్యలన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిష్కార రూపంలో ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమం చేపట్టామని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ వర్కర్స్ పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ అధ్యక్షులు బాబాజీ చెప్పారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో ఆందోళన చేసిన సమయంలో కూటమి నేతలు తమ ఆందోళనకు సంఘీభావం తెలిపి అధికారంలోకి రాగానే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంగ్రామ సైరన్ 2.0 చెలో విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే ఎంటీఎస్ అమలు చేయాలని జేఏసీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం సమగ్ర శిక్ష ఉద్యోగుల సంగ్రామ సైరన్ 2.0 చెలో విజయవాడ పేరుతో ఈరోజు విజయవాడలో ధర్నా చేపడుతున్నామని జేఏసీ నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగులు హాజరయ్యారని చెప్పారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో సేవలందిస్తున్న ఉద్యోగులు తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, సంక్షేమ పథకాల లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 22 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయడానికి కానీ, ఎంటీఎస్ అమలు చేయడానికి కానీ, అదేవిధంగా 62 ఏళ్ళు ఉద్యోగ విరమణ పెంచడానికి కోసం కానీ, ఇలాగా అనేక అంశాల మీద మాకు వివరణ ఇవ్వటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరాల పాటు మేము వేచి చూసాం వారు ఏ విధంగా మా యొక్క హామీలను అమలు చేస్తారనే ఉద్దేశంతో. మన ఈ మధ్యన శాసనమండలిలో అడగగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏమన్నారంటే, ఇది మా పరిధిలోది కాదు, ఇదంతా సెంట్రల్ పరిధి కాబట్టి అది సెంట్రల్ నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళతో సంప్రదిస్తామని చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్గా మన దేశంలో ఒక 5 జిల్లాలు 6 జిల్లాలు 6 రాష్ట్రాలు రెగ్యులర్ చేసి వాళ్ళందరికీ కూడా హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా పదవీ విరమణ కూడా 62 సంవత్సరాలు చేసి అనేక సదుపాయాలు, మెడికల్ లీవ్, లేడీస్కి మెడికల్ లీవ్లు అన్నీ సమకూర్చారు. అదేవిధంగా ఆయన మొన్న ఏమన్నారంటే శాసనమండలిలో దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఇచ్చే జీతం కంటే తక్కువగా ఉందంటారు. ఎవరైనా కూడా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలని స్పోర్టివ్గా తీసుకుంటారు తప్ప, ఉదాహరణగా తీసుకుంటారు తప్ప అట్టడుగున ఉన్నారు అయితే వెనకబడిన రాష్ట్రాలని తీసుకోరు. కాబట్టి మా అందరికీ కూడా మీరు మా యొక్క డిమాండ్లన్నింటినీ, న్యాయమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు రోడ్డున ఎందుకు పడ్డారంటే, మన దేశంలో 6 రాష్ట్రాలలో అందరికీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేశారు. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మన ఆంధ్రప్రదేశ్ అమలు చేయలేదు. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద స్పష్టంగా దీని మీద సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి దీని మీద గైడ్ చేయవలసిందిగా మేము అందరం కోరుతున్నాము. గత ప్రభుత్వం అందరికీ వేతనాలు పెంచడంలో విఫలమైందని మేము తెలియజేస్తున్నాము. అదే యువగలంలో కూడా మా నారా లోకేష్ గారు మా యువతగా మా యొక్క బాధలు అన్నీ తెలుసుకున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటారని మేము గట్టిగా నమ్మాము. ఇది మా మంచి ప్రభుత్వం అని మేము ఇప్పటికి కూడా నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. దయచేసి ఈ మన నారా లోకేష్ గారు ఈ పిఏబి ఉంది, పిఏబిలో అందరికి కూడా జీతాలు పెంచాలి, వెంటనే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే. వివిధ రాష్ట్రాల్లో రెగ్యులర్ చేశారు. అదేవిధంగా
అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాలు ఏ విధంగా పెంచారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాలు చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం చాలా బాధాకరం. 20 సంవత్సరాలుగా ఇదే మా విద్యాశాఖను నమ్ముకొని వీళ్ళు రాత్రి మొవళ్ళు 24 గంటలు ప్రతి స్కూల్కి చేర్చే కిట్లు కానీ ఉపాధ్యాయులకు కానీ నిరంతరం ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు మెసెంజర్లు అయితేనేమి, కంప్యూటర్ ఆపరేటర్ అయితేనేమి, ఎంఐఎస్ కోఆర్డినేటరు, సిఆర్ఎంటీ, అకౌంటెంటు, మళ్ళీ కేజీబీలో ఆర్ఫాన్, సెమీ ఆర్ఫాన్ నిరుపేద వాళ్ళకు కూడా వాళ్ళకు విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళు కష్టపడి ఆ యొక్క పేద విద్యార్థులకు విద్యను ఇస్తున్నారు. ఇవన్నీ చూసి వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని ఈ సమగ్ర శిక్ష 2.0 ఈరోజు పెట్టుకున్నాం మేము. తమ గ్రామంలోని శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారికి ఘనంగా మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించామని కాంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో ఆలయంలో 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అర్చనలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వామివారి కృపతో గ్రామం అభివృద్ధి చెందాలని, సమస్త మానవాళిపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కాంకిపాడు మండలం ఈట్పుగలు గ్రామంలోని శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవస్థానం కమిటీ, గ్రామ ప్రజల సహకారంతో మాజీ ఎంపీపీ దేవినేని రాజా నేతృత్వంలో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా ప్రారంభమైన ఈ ధార్మిక కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి మహా కుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయయనం, కుంభారాధన, ఉక్త హోమాలు, మహాపూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, మహా కుంభాభిషేకం, కలశావాహనం, హారతి వంటి పలు విశిష్ట పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ దేవినేని రాజా మాట్లాడుతూ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తవటం ఆనందకర విషయమన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి 5 రోజుల పాటు విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలతో పాటు యావత్ ప్రజానికంపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం పలువురు గ్రామ పెద్దలు, భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం, అభివృద్ధికి దేవినేని రాజా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ వెంకటేశ్వర స్వామి గుడి కట్టి 12 సంవత్సరాలు. ఈ రియల్ ఎస్టేట్ చేసిన ఆయన్ని రవీంద్ర గారు అని రాఘవ ఎస్టేట్స్ ఆయన గుడి కడతానంటే ఊళ్ళో ఈ ఏరియాలో ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుడి లేదండి, మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలి నేను అడిగి ఆ రోజున ఆయన అడగటం, నేను అడిగిన దాని మీద ఆయన వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మిస్తడం జరిగింది. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండి ఈ గుడి అంటే మంచి నమ్మకంతో గ్రామస్తులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది వచ్చి దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. మంచి నమ్మకం ఈ స్వామి అంటే ఇక్కడ. దాంతోపాటు ఈ రోజున 12 సంవత్సరాలు అయిన తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి జరిగినట్టుగా ఇక్కడ జరపాలని మా అర్చకులు మాకు తెలియజేస్తాం. దాంతోపాటు గ్రామ పెద్దలు, గ్రామస్తులు మా సహకారంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొని ఎంతో కృషి చేసి ఈ రోజున సుమారుగా 15-20 లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా అందరూ సహకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని అందరూ నిలబడి జయప్రదం చేసినందుకు దీనికి సహకరించిన దాతలకి శారీరకంగా కూడా దీని మీద ఈ 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి కష్టపడిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గుడి
దినదినాభివృద్ధి చెంది మంచి ప్రేయర్ ప్రఖ్యాతలకు రావాలని వస్తుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పిన ఆయన రవీంద్ర గారని ఆయనే వచ్చారు. ఆయనే గుడి కట్టించింది కూడా ఇక్కడ రవీంద్ర గారు. ఆయన వల్లే ఈ రోజున ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈడుపుగల్లు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కుంభాభిషేకం ఈ రోజున ఎంతో కన్నుల విందుగా జరిగినది. స్వామివారికి ఈ రోజుకి 12 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా అష్టబంధన సంప్రోక్షణని గావించుకుని స్వామివారికి వైశిష్యంగా వైఖానస ఆగమ సాంప్రదాయంగా తిరుమల తిరుపతిలో జరిగేటువంటి అర్చాక్రతువుతో స్వామికి ఎంతో వైభవంగా నక్షత్రంలో స్వామివారి యొక్క ప్రతిష్టని గావించుకున్నటువంటి ముహూర్తంలో ఈరోజు కుంభాభిషేకాన్ని ఎంతో వైభవంగా ఆరాధన చేసుకున్నాం. మన స్వామివారి యొక్క వైశిష్యం 12 వసంతాలని ఎంతో వైభవంగా గావించుకుని స్వామి యొక్క కళలని ఇంకా ఉద్దీపన గావించుకుంటూ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి గ్రామక్షేమం కోసం, అదేవిధంగా దేశం యొక్క వైభవం పెరగాలనేటువంటి విధంతోనూ, అదేవిధంగా స్వామి యొక్క అనుగ్రహంతో సస్యాదులన్నిటినీ కూడా పరిరక్షించాలని చెప్పేసి స్వామి యొక్క కుంభాభిషేకాన్ని గావించుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ రకంగా చేసుకోవడం వల్ల చాలా ఆనందమైన విషయం. ఇప్పుడు ఏంటంటే ఇక ఈ గుడికి మా దేవినేని రాజా గారు దీన్ని పూనుకుని ఈ కార్యక్రమం అంతా ముందుకు జరగాలి. ఈశ్వరరావు గారు, దేవినేని రాజా గారు, సీతారామన్ రావు గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈడుపుగల్లో ఈ గుడిని నృత్య కార్యక్రమాలన్నీ బాగా జరగాలనే ఉద్దేశంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలని నిర్విఘ్నంగా జరుపుతున్నారు. ఇంకా వారు ఉన్నారు కాబట్టి ఈ గుడి దివ్యంగా భక్తులతో రాకపోలతో కళకళలాడుతూ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈడుపాలు గ్రామంలో శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆలయాన్ని దేవినేని రాజా గారి కోరికతో శ్రీ లింగం రవీంద్ర గారు నిర్మించడం జరిగింది. ఈ రోజుకి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకం కార్యక్రమం చేయాలనే తలంపుతో అర్చకులు వెళ్లి దేవినేని రాజా గారిని సంప్రదించడం జరిగింది. అర్చకులు చెప్పిన దాని ప్రకారం సుమారు 15 లక్షల పైన ఖర్చు అవుద్ది స్వామి. మరి ఈ కార్యక్రమం జరిపిస్తే ఊరు కూడా అందరికి, ఊరికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా శ్రేయస్కరంగా ఉంటదని అర్చకులు వారు వెళ్లి దేవినేని రాజా గారిని విన్నవించిన సందర్భంగా దేవినేని రాజా గారు గ్రామస్తుల్ని, వారి మిత్రుల్ని అందరినీ సంప్రదించి ఖర్చు ఎంతైనా గానీ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుదాం. మన గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆలయాన్ని ప్రతిష్ట రోజు రోజుకి ఇనుముడింపు చేసేదరంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిద్దామని ఆయన సంకల్పం తీసుకుని ఆయన కృషితో, ఆయన సహకారంతో అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా దిగ్విజయంగా చేస్తానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి భక్తుడికి వెంకటేశ్వర స్వామి భక్త సమాజం తరపున, అలాగే ఈ దేవాలయం ధర్మకర్తల తరపున, ఈడుపుగల్లు గ్రామస్తుల తరపున శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ మేము నిలబడటానికి కారణం మా దేవినేని రాజా గారు ఈ పొలం మీద ఇచ్చి రాఘవ ఎస్టేట్ వారికి, రవీంద్ర గారికి ఈ పొలం ఇచ్చి, అయ్యా ఈ చుట్టుపక్కల ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి లేదు కాబట్టి మా ఊళ్ళో ఈ వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించండి అని ఆయన అడిగాడు. వారు వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించారు. రవీంద్ర గారు ఇప్పటి వరకు మాకెంతో సహకరించి బాగానే అభివృద్ధి చేశారు గుడి. వారు ఎన్నో కాలనీలు కట్టారు. నారాయణపురం కాలనీ, మహాదేవపురం కాలనీ, శ్రీనివాసపురం కాలనీ, ఇవన్నీ మా ఊరి పేరు కూడా శ్రీనివాసపురం కాలనీ. వారు మొదట అసలు కాలనీలు అంటూ కట్టిందే వారు విజయవాడలో కాలనీలు బిగిన్ చేసిందే వారు. రాఘవ ఎస్టేట్ అంటే మొదట వారే. స్వామి కాలనీలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు, సాయిపురం కాలనీలో సాయిబాబా ఉన్నాడు, మహాదేవపురం కాలనీలో సాంబశివుడు ఉన్నాడు, శివయ్య. కాలనీకి ఒక గుడి చొప్పున ఎవరో చేయనంత ఇదిగా రాఘవ ఎస్టేట్ వారు, రవీంద్ర గారు అభివృద్ధిగా ఆ స్వామి కరుణించాలి. ఆ వెంకటేశ్వర స్వామి మా ఊరి భక్తులకు, చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ ఆయన బాగా అభివృద్ధి జరిగేటట్టు దీవించమని వేడుకుంటున్నాం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ ఆరోపించారు. రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేశారు. రోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ జీజీహెచ్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి నగరంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల నుంచి పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులలో అధిక ఖర్చులను భరించలేక చాలా మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారని చెప్పారు. అయితే ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెంటిలేటర్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఆసుపత్రిలో ఉన్న 135 వెంటిలేటర్లలో కేవలం 42 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం అవసరమైన పరికరాలు పనిచేయకపోవడం వల్ల రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని అన్నారు. అలాగే స్కానింగ్ సెంటర్లలో పరికరాలు పనిచేయక రోగులు 2-3 రోజులు తిరగాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వం వైద్య సేవలు మెరుగ్గా అందిస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. వెంటిలేటర్లను వెంటనే మరమ్మతు చేయాలని లేదా కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే రోగులు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఏడుకొండలకు వినతి పత్రం అందజేసి సమస్యలను వివరించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి పేదలకి, దిగువ మధ్య తరగతి ప్రజానీకానికి ఆలంబనగా ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేదు. హాస్పిటల్ నానాటికి సౌకర్యాలు దిగజారిపోతా ఉన్నాయి. ఇక్కడ మౌలికమైనటువంటి సదుపాయాలు కొనారిల్లిపోతా ఉన్నాయి. హాస్పిటల్ కుంచుకుపోతా ఉంది. ఏంటి దుస్థితి అని చెప్పనేటువంటిది అడుగుతా ఉంటే అధికారుల నోట్లో నుంచి కూడా మాట పెగలడంలా. ప్రభుత్వం పీపీపీ మోడల్లో ఉంది తప్ప ప్రభుత్వ వైద్యశాలను బాగు చేయాలి, సౌకర్యాలు కల్పించాలి, పేదలకి అందుబాటులో వైద్యాన్ని తీసుకురావాలని చెప్పనేటువంటి ఆలోచన మాత్రం ప్రభుత్వం కల్పించుకోవడంలా, చేయడంలా దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఇప్పటికే 132 వెంటిలేటర్లుంటే ప్రభుత్వ హాస్పిటల్లో 42 మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. మిగిలినవి పనిచేయడంలా. ఏంటి దుస్థితి అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని. నేను అందరికీ వైద్య సదుపాయం కల్పిస్తా, ఎవరికి చెప్పావు నువ్వు కల్పిస్తానని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి వైద్య సౌకర్యం కల్పిస్తా ఉన్నావు, ప్రైవేట్ హాస్పిటల్స్ బాగు చేస్తా ఉన్నావు తప్ప ప్రభుత్వ వైద్యశాలను చిన్నచూపు చూస్తా ఉన్నావు, సవత్తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నావు. అందుకనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 132 వెంటిలేటర్లుంటే 42 పనిచేస్తా ఉన్నాయి, మిగిలిన పని చేయట్లా. అంటే దాదాపుగా 90 వెంటిలేటర్లు పనిచేయనటువంటి దుస్థితికి వచ్చింది అని అంటే ఎవరు దీనికి బాధ్యత అని చెప్పని అడుగుతున్నాం. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి ఐసీయూల్లో దాదాపుగా ఏసీలు లేవు. ఏసీ లేకుండా ఐసీయూ అనాలా? ఏసీ లేకుండా ఉంటుందా ఐసీయూలో? ఏసీ లేకుండా ఐసీయూని ఏర్పాటు చేసినటువంటి ఘనత బహుశా 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీదే ముఖ్యమంత్రి గారని చెప్పని మేము అడగదలుచుకున్నాం. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి విజయవాడ నగరం, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లానే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లాలకు సంబంధించినటువంటి పేషెంట్లు కూడా రెగ్యులర్గా వచ్చి వైద్యం చేయించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆసుపత్రి. ఇంత పెద్ద ఎత్తున పేషెంట్లు వచ్చేటువంటి ఆసుపత్రిలో ఈ రోజున వెంటిలేటర్లు లేక మరణాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మొత్తం దాదాపుగా 135 వెంటిలేటర్లు ఉంటే వాటిల్లో 42 మాత్రమే ఇప్పుడు పనిలో ఉన్నాయి, మిగతావి పనిచేయడం లేదనేటువంటిది ఈరోజు కనపడతా ఉంది. దానివల్ల కోల్పోయేటువంటి ప్రాణాల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ని ఫేస్ చేసినటువంటి సందర్భంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ప్రభుత్వం గుర్తించినా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైద్యానికి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి సందర్భంలో కూడా ఈ రకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేకుండా పేషెంట్లు చనిపోయేటువంటి దుస్థితి వచ్చినా కూడా స్పందించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కానీ బీజేపీ ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఈ రోజున వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఒకసారి మీరు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని వచ్చి చూడండి, ఇందులో ఉన్నటువంటి సౌకర్యాలు చూడండి. స్కానింగ్ సెంటర్లు పనిచేయవు, వెంటిలేటర్లు పనిచేయవు, సెంట్రల్ ఆక్సిజన్ సిలిండర్లు పనిచేయవు, ఏసీలు ఉండవు, తగినటువంటి సిబ్బంది లేరు. మరి ఇటువంటి ఇన్ని సమస్యలు ఉన్నటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి దాన్ని అభివృద్ధి చేయడంలో, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి న్యాయం చేయడంలో మీరు ఏ రకంగా ముందుకొచ్చారు, మీరు ఏ రకంగా స్పందించారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.